యాక్చువల్‌గా ఇవాళ మనం ఆ చివరి పార్ట్ చెప్పుకోవాలి గదా! ఆ! ఎస్ సార్. ఆ! డిఫ్యూజన్ అనేది చెప్పాలి. కానీ అది ఆ పై రెండిట్లాగానే ఉంటది. ఒకసారి మీరు చదివేసుకోండి. కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తాను. సరే సార్. ఆ! సరే సార్. సరే సార్. ఓకే సార్. ఆ! కొత్త చాప్టర్ ఏమిటంటే గతి శాస్త్రము. గతి శాస్త్రాన్ని ఇంగ్లీష్‌లో థర్మోడైనమిక్స్ అని అంటారు. ఈ సెమిస్టర్‌లో కల్లా ఇది చాలా పెద్ద చాప్టర్. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి చాప్టర్‌కి దాదాపు రెట్టింపు సైజ్ ఉంటుంది. తర్వాత ఈ చాప్టర్‌లో మనకి కొన్ని ఫండమెంటల్స్ లేదా డెఫినిషన్స్ అనేటువంటివి ముందుగా తెలియాలి. అందువల్ల ఇవాళ క్లాసు పూర్తిగా కూడా ఫండమెంటల్సే చెప్పుకుందాం. ఓకేనా? తర్వాత ఇక్కడ ఈ డెఫినిషన్స్‌కి వచ్చేసేటప్పటికి ఫస్ట్ డెఫినిషన్ ఏమిటంటే సార్ ఇంగ్లీష్ మీడియం పెట్టచ్చు సార్. ఇంగ్లీష్ పెట్టమంటారా? ఇంగ్లీష్ పెట్టండి. అయితే ఓకే. ఆల్టర్నేటివ్ గా పెట్టండి సార్. ఆ, ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుందా? ఓకేనా? ఓకే సార్. థర్మోడైనమిక్స్కి వచ్చేటప్పటికి కొన్ని డెఫినేషన్లు వెళ్దాం ఇవాళ అన్ని. ఫస్ట్ది ఏమిటంటే ఐసోథర్మల్ ప్రాసెస్. ఐసోథర్మల్ ప్రాసెస్ని తెలుగులో సమ ఉష్ణోగ్రత ప్రక్రియ అంటారు. ప్రాసెస్ అంటే ప్రక్రియ. ఇక్కడ మనం ఒక చిన్న గ్యాసెస్ సిస్టమ్ తీసుకుందాం. గ్యాసెస్ సిస్టమ్కి దీనికి ఎగ్జాంపుల్గా సైకిళ్ళకి గాలి కొట్టే పంపు ఉంటుంది కదా, సైకిల్కి గాలి కొట్టే పంపుకి గాలిని బయటికి రాకుండా గనక ఆ ట్యూబ్ లేకుండా దాన్ని క్లోజ్ చేసామనుకో, దాన్ని మనం ఒక గ్యాస్ సిస్టమ్ అనుకుందాం. ఓకేనా? ఓకే సార్. సైకిల్కి గాలి కొట్టేటువంటి పంపు, ఆ పంపు లోపల నుంచి గాలి బయటికి రాకుండా గొట్టం బీకేసాము, దానికి బిరడా లాంటిది ఏదో పెట్టేసాం. ఇప్పుడు దానికి ఏముంది, సిలిండ్రికల్గా ఉండేటువంటి కంటైనర్ ఉన్నది. ఓకేనా? తర్వాత గాలి కొట్టడానికి ఏమున్నది, పిస్టన్ ఉన్నది. ఇప్పుడు ఆ పిస్టన్ కనుక కిందకు నొక్కినట్లయితే లోపల ఉండేటువంటి గ్యాస్ యొక్క వాల్యూమ్ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. ప్రెషర్ ఏమవుతుంది, పెరుగుతుంది. ఇట్లా ఒక సిస్టమ్ తీసుకొని దాని వాల్యూమ్ని పెంచడం కానీ తగ్గించడం కానీ, లేదా ప్రెషర్ని పెంచడం కానీ తగ్గించడం కానీ, లేదా టెంపరేచర్ని పెంచడం కానీ తగ్గించడం కానీ, ఇట్లా చేసేటువంటి దాన్ని మనం ఏమంటారంటే ప్రాసెస్ అని అంటారు.
ప్రాసెస్ని తెలుగులో ప్రక్రియ అంటారు. ఇప్పుడు ఈ ప్రాసెస్లో దాని యొక్క టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉందనుకో, లోపల ఉండేటువంటి గ్యాస్ యొక్క టెంపరేచర్ కాన్స్టెంట్గా కనుక ఉన్నట్లయితే, అంటే దాని ప్రెజర్ పెరిగినా తగ్గినా, వాల్యూమ్ పెరిగినా తగ్గినా కానీ టెంపరేచరు ఎట్లా ఉండాలి? కాన్స్టెంట్గా ఉండాలి. అట్లా కనుక ఉన్నట్లయితే దాన్ని ఐసోథర్మల్ ప్రాసెస్ అంటారు. సో ఇఫ్ ఏ సిస్టమ్ అండర్గోస్ ఏ physical change means either its pressure may change or volume may change at a constant pressure, then that change is called isothermal process. కాబట్టి ఈ వ్యవస్థలో భౌతికమైనటువంటి మార్పులు జరుగుతున్నప్పుడు దాని ఉష్ణోగ్రత కనుక స్థిరంగా కనుక ఉన్నట్లయితే అట్లాంటి ప్రక్రియని ఏమంటారంటే సమ ఉష్ణోగ్రత ప్రక్రియ. అంటే ఉష్ణోగ్రత సమానంగా ఉన్నది, స్థిరంగా ఉన్నది అని అర్థం. అంతవరకు అర్థమైందా? ఓకే సార్. ఇప్పుడు మీరు గ్యాస్ సిస్టమ్ అంటే అదే గుర్తుపెట్టుకోండి. సైకిల్ పంపును మీరు గుర్తుపెట్టుకోండి. అంటే నేను బోర్డు మీద గీయడానికి నాకు వీలుగా లేదు కదా ఇక్కడ. కాబట్టి ఆ పిస్టన్ ఒకటి ఉన్నది, సిలిండ్రికల్ వెజల్ ఒకటి ఉన్నది, దాంట్లో గ్యాస్ ఉన్నది. గ్యాస్ అంటే ఎయిర్ అనుకోండి. అడుగునేమో బయటికి వెళ్లకుండా, గ్యాస్ బయటికి వెళ్లకుండా క్లోజ్ చేసేసాం. కాబట్టి లోపల ఉండేటువంటి గ్యాస్ అంతా కూడా ఒక సిస్టమ్ అవుతుంది అన్నమాట. తర్వాత రెండవ ప్రాసెస్ ఏమిటంటే అడియాబాటిక్ ప్రాసెస్. పైన చెప్పిన ఐసోథర్మల్ ప్రాసెస్లో ఏం కాన్స్టెంట్గా ఉండాలి? టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండాలి. కానీ అడియాబాటిక్ ప్రాసెస్లోకి వచ్చేసేటప్పటికి ఇఫ్ ది సిస్టమ్ అండర్గోస్ ఏ ఫిజికల్ చేంజ్ అట్ కాన్స్టెంట్ హీట్, ఇక్కడ హీట్ కాన్స్టెంట్ అంటే ప్రెషర్ పెరగచ్చు తగ్గచ్చు, లేకపోతే వాల్యూమ్ పెరగచ్చు తగ్గచ్చు. క్వాంటిటీ అమౌంట్ ఆఫ్ హీట్ అనేటువంటిది ఎలా ఉండాలి? కాన్స్టెంట్గా ఉండాలి. అప్పుడు ఇట్లాంటి ప్రాసెస్ని ఏమంటారంటే అడియాబాటిక్ ప్రాసెస్. దీనిని తెలుగులో స్థిరోష్ణక ప్రక్రియ అని అంటారు. ఏమిటి? స్థిరోష్ణక ప్రక్రియ. కాబట్టి స్థిరోష్ణక ప్రక్రియలో ఏది కాన్స్టెంట్గా ఉంటుంది? క్వాంటిటీ ఆఫ్ హీట్. ఉష్ణ రాశి స్థిరంగా ఉన్నప్పుడు మార్పులు గనక జరుగుతూ ఉన్నట్లయితే అప్పుడు దాన్ని స్థిరోష్ణక, స్థిర ఉష్ణ. ఇందాకేమిటి? సమ ఉష్ణోగ్రత. ఇందాక ఉష్ణోగ్రత సమంగా ఉన్నది, ఇప్పుడు ఉష్ణం స్థిరంగా ఉన్నది. అంటే ఉష్ణముకి ఉష్ణోగ్రతకి తేడా ఉంది. ఉష్ణోగ్రత అంటే ఏమిటంటే ఉష్ణం యొక్క తీవ్రతని ఉష్ణోగ్రత అంటారు. దాన్ని దేంతో కొలుస్తారు? ఉష్ణోగ్రతని థర్మామీటర్తో కొలుస్తారు. కానీ ఉష్ణాన్ని కొలవడానికి మాత్రం కెలోరీమీటర్ వాడతారు. ఉష్ణం అనేటువంటిది శక్తి. ఆ శక్తి యొక్క తీవ్రత ఉష్ణోగ్రత. అది దానికి దీనికి ఉండేటువంటి తేడా. అర్థమైనట్లేనా అడియాబాటిక్ ప్రాసెస్ అంటే? అర్థమైంది సార్. అడియాబాటిక్ ప్రాసెస్లో ఏది కాన్స్టెంట్గా ఉంటుంది? హీట్ కాన్స్టెంట్గా ఉంటుంది. హీట్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఐసోథర్మల్లో ఏమో టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది. తర్వాత మూడవది ఏమిటంటే ఐసోకోరిక్ ప్రాసెస్, సమ ఘన పరిమాణ ప్రక్రియ. అంటే ఇక్కడ ఘన పరిమాణం స్థిరంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఘన పరిమాణం స్థిరంగా ఉంటుందంటే పిస్టన్ని మనం లోపలికి నొక్కకుండా దాని ఉష్ణోగ్రతను పెంచడం కానీ తగ్గించడం కానీ, దానికి ఉష్ణ రాశిని ఇవ్వడం కానీ లేదా తీసేయడం కానీ అట్లా కనుక ఉన్నట్లయితే అట్లాంటి ప్రాసెస్ని ఏమంటారంటే ఐసోకోరిక్. కోరిక్ మీన్స్ వాల్యూమ్ అని గుర్తుపెట్టుకోండి. సో ఐసోకోరిక్ ప్రాసెస్ మీన్స్ if the physical changes are at constant volume, then that process is called isochoric process. ఘన పరిమాణం, వాయు వ్యవస్థ యొక్క ఘన పరిమాణము స్థిరంగా ఉంచి దాని ఉష్ణోగ్రతలో కానీ లేదా భౌతిక రాశుల్లో కనుక మార్పులు సంభవించినట్లయితే దాన్ని సమ ఘన పరిమాణ ప్రక్రియ అంటారు. తర్వాత నాలుగవది ఏమిటంటే ఐసోబారిక్ ప్రాసెస్. ఐసోబారిక్ అంటే ఏమిటంటే హియర్ ది ప్రెషర్ ఈజ్ కాన్స్టెంట్. వాల్యూమ్ మారచ్చు, మారకపోవచ్చు. టెంపరేచర్ మారచ్చు, మారకపోవచ్చు.
కానీ ఇక్కడ ఏది స్థిరంగా ఉండాలి? ప్రెజర్ ప్రెజర్ అనేటువంటిది స్థిరంగా ఉండాలి. సో ఇఫ్ ఏ సిస్టమ్ అండర్గోస్ ఏ ఫిజికల్ చేంజ్ at a constant pressure, then that change or then that process is called isobaric process. అంటే వాయు వ్యవస్థ యొక్క పీడనం మాత్రమే స్థిరంగా ఉండి మిగిలినవి కనుక మారుతూ కనుక ఉన్నట్లయితే అట్లాంటి దాన్ని ఐసోబారిక్ అంటాం. కాబట్టి ఐసోథర్మల్లో టెంపరేచర్ కాన్స్టెంట్, అడియాబాటిక్లో హీట్ కాన్స్టెంట్, ఐసోకోరిక్లో వాల్యూమ్ కాన్స్టెంట్, ఐసోబారిక్లో ప్రెజర్ కాన్స్టెంట్. ఇట్లా ఏది కాన్స్టెంట్గా ఉంటే దానికి అనుగుణంగా ఆ పేరు పెట్టామన్నమాట. తరువాత ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే స్పెసిఫిక్ హీట్ అనేటువంటిది ఒకటి ఉన్నది. ఇప్పుడు ఈ 5వ పాయింట్ దగ్గరికి వెళ్ళే ముందు అసలు జనరల్గా స్పెసిఫిక్ హీట్ అంటే ఏమిటి అనేటువంటిది. స్పెసిఫిక్ హీట్ని తెలుగులో ఏమంటారంటే విశిష్టోష్ణము అని అంటారు. విశిష్ట ఉష్ణము, విశిష్టోష్ణం ఏమిటంటే ఇప్పుడు ప్రమాణ ద్రవ్యరాశి అంటే 1 kg కానీ లేదా 1 గ్రాము కానీ ఒక పదార్థాన్ని తీసుకోండి. ఒక ఘన పదార్థాన్ని తీసుకున్నాం అనుకుందాం. అంటే 1 kg ఐరన్ కానీ లేదా 1 గ్రాము ఐరన్. ప్రమాణ ద్రవ్యరాశి అంటే అంతే కదా. ఎస్ఐ పద్ధతిలో అయితే 1 kg అవుతుంది, సిజిఎస్ పద్ధతిలో అయితే 1 గ్రాము అవుతుంది. ఓకేనా? ఆ గ్రామ్ తీసుకొని దాని ఉష్ణోగ్రతని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచాలి. సెంటిగ్రేడ్ పెంచడానికి మనం ఏమి ఇవ్వాలి? దానికి ఉష్ణం ఇవ్వాలా పర్లేదా? ఇవ్వాలి సార్. ఎంత ఉష్ణం ఇస్తే దానికి 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరుగుతుందో, 1 గ్రాముకి కానీ లేదా 1 kgకి కానీ పెరుగుతుందో ఆ ఇచ్చినటువంటి ఉష్ణరాశిని ఏమంటారంటే స్పెసిఫిక్ హీట్ అని కానీ లేదా విశిష్టోష్ణము అని కానీ అంటారు. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఇక్కడ మనం యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ తీసుకుంటాం. యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ తీసుకొని దాని టెంపరేచర్ ఎంత పెంచాలి? 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచాలి. ఆ పెంచడానికి ఎంత ఉష్ణరాశి కావాల్సి వస్తుందో దాని యొక్క స్పెసిఫిక్ హీట్ అని అంటారు. సో స్పెసిఫిక్ హీట్ మీన్స్ ఇట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ది టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ త్రూ 1 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఒక ప్రమాణ ద్రవ్యరాశి పదార్థం యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచడానికి దానికి ఎంత ఉష్ణరాశి కావాల్సి వస్తుందో అది ఆ పదార్థం యొక్క విశిష్టోష్ణము అని అంటారు. విశిష్టోష్ణము అనేటువంటిది ఎప్పుడు కూడా పదార్థానికి మారుతుంది. ఐరన్కి ఒక రకమైన విలువ ఉంటే బంగారం తీసుకుంటే ఇంకొక రకమైన విలువ ఉంటుంది, ఇంకొక పదార్థం తీసుకుంటే ఇంకొక రకమైన విలువ ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు మనం చెబుతున్నటువంటి ఇంతకుముందు చెప్పింది నేను ఏదో పదార్థం అంటే గ్యాస్ కాదు, అక్కడ ఒక ఘన పదార్థం గురించే మాట్లాడాను. అట్లాంటి దాంట్లో స్పెసిఫిక్ హీట్ అనేది వస్తుంది. కానీ గ్యాసెస్లోకి వచ్చేటప్పటికి స్పెసిఫిక్ హీట్లు 2 రకాలుగా ఉంటాయి. ఎట్లా ఉంటాయి అని అంటే ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి సైకిల్ పంపే తీసుకోండి. పిస్టన్ని స్థిరంగా ఉంచి అంటే లోపల ఉండేటువంటి వాయువు యొక్క వాల్యూమ్ ఎలా ఉంటుంది? కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంటుంది. అప్పుడు దాని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతను పెంచడానికి కొంత ఉష్ణం ఇచ్చామనుకోండి, అట్లాంటి దాన్ని ఏమంటారంటే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటారు. ఓకేనా? ఓకే సార్. స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే యూనిట్ మాస్ ఆఫ్ గ్యాస్ తీసుకొని దాని వాల్యూమ్ని కాన్స్టెంట్గా ఉంచి దాని టెంపరేచర్ని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ రైజ్ చేయడానికి ఎంత క్వాంటిటీ ఆఫ్ హీట్ లేదా ఉష్ణరాశి కావాల్సి వస్తుందో ఆ ఉష్ణరాశిని ఏమంటారంటే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటారు. దానిని సివి చేత సూచిస్తాం. ఇప్పుడు పిస్టన్ని నేను కాన్స్టెంట్గా ఉంచలేదు, దానికి ఉష్ణం ఇస్తుంటే అప్పుడు పిస్టన్ ఏమైపోతుంది? దూరంగా జరుగుతుందా లేదా? జరుగుతుంది. అప్పుడు వాల్యూమ్ ఏమవుతుంది? పెరుగుతుంది. కానీ ప్రెజర్ అప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. అట్లాంటి దాన్ని ఏమంటారంటే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అని అంటాం.
అంటే సపోజ్ ఇఫ్ యూ టేక్ యూనిట్ మాస్ ఆఫ్ గ్యాస్ at constant pressure, and if the amount of heat required to raise the temperature of that gas through 1 degree centigrade, that gas means unit mass of gas, through 1 degree centigrade is called specific heat at constant pressure. దానిని ఏ అక్షరం చేత చూపిస్తామంటే సిపి చేత చూపిస్తాం. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు సిపికి కానీ సివికి కానీ యూనిట్లు ఏముంటాయి అని అంటే చూడండి, క్వాంటిటీ ఆఫ్ హీట్ అంటే జౌల్స్లో కొలుస్తారు ఎస్ఐ పద్ధతిలో, జౌల్స్. యూనిట్ మాస్ అంటున్నాం కాబట్టి పర్ కేజీ, ఎస్ఐ పద్ధతిలో కేజీ అనేటువంటిది. ఉష్ణోగ్రత అంత పెంచుతున్నాం 1 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇక కెల్విన్ లేదా ఎస్ఐ పద్ధతిలోకి వచ్చేటప్పటికి కెల్విన్ అనేటువంటిది డిగ్రీ సెంటిగ్రేడ్కి బదులుగా వస్తుంది. అంటే సెంటిగ్రేడ్కి 273 కలిపితే ఏమొస్తుందంటే కెల్విన్. అంటే 1 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే అర్థం ఏంటో తెలుసా? 1 + 273 అంటే 273 + 1 ఎంత అవుతుంది? 274 కెల్విన్. అంటే 273 కెల్విన్ నుంచి 274 కెల్విన్ వరకు పెంచడానికి. అంటే అక్కడ కూడా పెరుగుదల ఎంత? 1 కెల్విన్. 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగిందన్నా 1 కెల్విన్ పెరిగిందన్నా కూడా అర్థం ఒకటే. కాబట్టి ఈ రెండిటికి కూడా యూనిట్స్ ఏముంటాయంటే జౌల్ పర్ కేజీ పర్ కెల్విన్. అదే సిజిఎస్ పద్ధతి తీసుకుంటే సిజిఎస్ పద్ధతిలో హీట్కి క్యాలరీ, మాస్కి గ్రాము, తర్వాత టెంపరేచర్కి డిగ్రీ సెంటిగ్రేడ్. క్యాలరీ పర్ గ్రామ్ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్ అనేటువంటిదేమో సిజిఎస్ యూనిట్ అవుతుంది రెండిటికి కూడా. దేనికి 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 సివికి సిపికి స్పెసిఫిక్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్కి, స్పెసిఫిక్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్, రెండింటికి కూడా సిజిఎస్ యూనిట్ ఏమో క్యాలరీ పర్ గ్రామ్ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్. ఎస్ఐ పద్ధతి కనుక తీసుకున్నట్లయితే జౌల్ పర్ కేజీ పర్ కెల్విన్. అయితే దీనికి దానికి క్వాంటిటీలో కొంత తేడా ఉంటుంది. ఎలా తేడా ఉంటుందంటే, ఇందాక చెప్పినటువంటి సివి అనేటువంటి విషయం తీసుకున్నాం అనుకో, అక్కడ ఒక యూనిట్ మాసే తీసుకున్నాం. యూనిట్ మాస్ అంటే 1 గ్రామ్ కానీ లేకపోతే 1 కేజీ కానీ తీసుకున్నాం. కానీ అక్కడ పిస్టన్ ఎట్లా పెట్టావు? పిస్టన్ ఎట్లా పెట్టావు సివి విషయంలో? కాన్స్టెంట్కి పెట్టావు. కాబట్టి పిస్టన్ మూవ్ కాదు. కాబట్టి నువ్వు ఇచ్చినటువంటి ఉష్ణం అంతా కూడా టెంపరేచర్ రైజ్ చేయడానికి మాత్రమే వినియోగింపబడుతుంది. అంటే 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచడానికి మాత్రం. కానీ సిపి విషయంలో పిస్టన్ ఎలా పెట్టావు? మూవ్ అయింది కదా? అట్లా మూవ్ అయినప్పుడు మూవ్ కావడానికి కొంత ఉష్ణం కావాల్సి వస్తుంది దానికి. అంటే టు డూ ది ఎక్స్టర్నల్ వర్క్, బాహ్య కర్మ పని చేయడానికి కొంత కావాల్సి వస్తుంది. ఇందాకట్లాగానే పైదానిలాగానే మళ్ళీ ఇక్కడ కూడా 1 డిగ్రీ సెంటిగ్రేడ్ రైజ్ చేయాలి. కాబట్టి 1 డిగ్రీ సెంటిగ్రేడ్ రైజ్ చేయడానికి ఉష్ణం అక్కడ ఇక్కడ కూడా కావాలి. కానీ ఇక్కడ అదనంగా పిస్టన్ కూడా ఏమవుతుంది? ఏమైంది? పిస్టన్ మూవ్ అయింది. కాబట్టి దానికి కొంత హీట్ కావాలి. అప్పుడు ఈ స్పెసిఫిక్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అనేటువంటి దాంట్లోనేమో హీట్ 2 రకాలుగా కావాల్సి వస్తుంది. స్పెసిఫిక్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్లో మాత్రం కేవలం ఒకే పద్ధతి, ఒక విధానానికి. ఏం విధానం అది? టెంపరేచర్ రైజ్ కావడానికి. ఇక్కడైతే టెంపరేచర్ రైజ్ కావడం ఉన్నది, పిస్టన్ మూవ్ కావడం ఉంది. పిస్టన్ మూవ్ కావడాన్ని ఏమంటామంటే ఎక్స్టర్నల్ వర్క్ అంటాం, బాహ్య కర్మ. టెంపరేచర్ రైజ్ కావడం అంటే ఇంటర్నల్ ఎనర్జీ అంటాం. కాబట్టి టెంపరేచర్ రైజ్ చేస్తే ఇంటర్నల్ ఎనర్జీ రైజ్ అయిందని, పిస్టన్ మూవ్ అయితే ఎక్స్టర్నల్ వర్క్ జరిగింది. కాబట్టి సిపి విషయంలో 2 రకాలకి కూడా ఎనర్జీ కావాల్సి వస్తుంది. ఇక్కడ ఒక రకానికే ఎనర్జీ. ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్కి మాత్రమే ఎనర్జీ కావాలి. సిపి విషయంలో మాత్రం ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ రెండింటికి కూడా కావాలి. కాబట్టి దేంట్లో ఎక్కువ హీట్ కావాల్సి వస్తుంది చెప్పండి? సివిలో కనుకుంటారు. సిపిలో కావాలి. సివిలో 1 డిగ్రీ పెరగడం మాత్రమే ఉన్నది.
కానీ సిపిలో 1 డిగ్రీ పెరగాలి, పిస్టను మూవ్ కావాలి. అప్పుడు ఈ 1 డిగ్రీ పైన కింద ఒకే రకమైన హీటే, కానీ అదనంగా పిస్టన్ మూవ్ కావడానికి మళ్ళీ కొంత ఎనర్జీ కావాలి కదా. అందువల్ల సిపి అనేటువంటిది ఇక్కడ సిపి సివిల్ రెండు కూడా స్మాల్ లెటర్స్ చూడండి, మళ్ళీ క్యాపిటల్ లెటర్ పెడితే వేరే అర్థం వస్తుంది. ఓకేనా, వింటున్నారా? ఎస్ సార్. సిపిసిబి అనేటువంటివి స్పెసిఫిక్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్, స్పెసిఫిక్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. ఇక్కడ పైన కింద కూడా యూనిట్ మాస్ తీసుకుంటారు. ఓకేనా, తర్వాత చూడండి ఎంత మాస్ తీసుకున్నాము, ఎంత మాస్ తీసుకున్నాము? 1 గ్రామ్. 1 గ్రామ్ కానీ లేకపోతే 1 kg కానీ యూనిట్ మాస్ అంటే అంతే కదా. ఇప్పుడు అట్లా కాకుండా నేను ఒక గ్రాము కాదు, కేజీ కాదు, నా దగ్గర అంత ఉంటే అంత, మొత్తం ఆ మొత్తాన్ని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచడానికి ఎంత హీట్ కావాలనో దాని హీట్ కెపాసిటీ అంటారు. ఓకేనా? ఓకే సార్. కాబట్టి 1 గ్రాము కానీ 1 kg కానీ తీసుకొని దాన్ని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచడానికి స్పెసిఫిక్ హీట్. అట్లా 1 kg 1 గ్రామ్ కాకుండా నా దగ్గర ఎంత ఉంటే ఎంత చూడండి. ఇట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ది టెంపరేచర్ ఆఫ్ ది హోల్ మాస్ ఆఫ్ ది బాడీ త్రూ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ కాల్డ్ హీట్ కెపాసిటీ. హీట్ కెపాసిటీ తెలుగులో ఉష్ణ సామర్థ్యము అంటారు. ఉష్ణ సామర్థ్యం అంటే ఏమిటంటే ఇక్కడ 1 kg కాదు, 1 గ్రాము కాదు, మొత్తం ఎంత పదార్థం ఉంటే అంత పదార్థం యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచడానికి ఎంత ఉష్ణరాశి అయితే కావాల్సి వస్తుందో దాన్ని ఏమంటున్నాము, ఉష్ణ సామర్థ్యము లేదా హీట్ కెపాసిటీ అంటున్నాం. ఇక్కడ పర్ కేజీ అనే ప్రసక్తి ఉండదు. అందువల్ల దీనికి యూనిట్లో జౌల్ పర్ కేజీ లేదు, జౌల్ పర్ కెల్విన్ అంతే. జౌల్ పర్ కెల్విన్. సిజిఎస్ యూనిట్స్ లోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, క్యాలరీ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్. కెల్విన్కి డిగ్రీ అనే పదం ఉండదు, సెంటిగ్రేడ్కి మాత్రం డిగ్రీ అని ఉంటుంది. కాబట్టి సిజిఎస్ పద్ధతిలో క్యాలరీ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్, ఎస్ఐ పద్ధతిలోకి వచ్చేటప్పటికి జౌల్ పర్ కెల్విన్. ఇది హీట్ కెపాసిటీకి. పైన చెప్పినటువంటివి రెండు ఏమిటి, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. ఇవి రెండు కూడా గ్యాసెస్కే ఉంటాయి. తర్వాత ఇప్పుడు పైన వచ్చి స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అన్న. ఇక్కడ కింద చూడండి మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఇక్కడ దీన్ని గుర్తించడానికి ఏ లెటర్ పెట్టామో చూడండి, ఏ లెటర్ పెట్టాం, క్యాపిటల్ సివి. క్యాపిటల్ సివి అంటే మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. అట్లనే క్యాపిటల్ సిపి పెడితే మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. ఓకేనా? ఓకే. ఇందాక పై దాంట్లో ఎంత తీసుకున్నాము మాసు, 1 గ్రామ్ తీసుకున్నాను కేజీ, లేకపోతే 1 kg, దాని యూనిట్ మాస్ అనండి, ప్రమాణ ద్రవ్యరాశి అనండి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు మోలార్ స్పెసిఫిక్ హీట్లో ఏం చేస్తామంటే ప్రమాణ ద్రవ్యరాశి కాకుండా 1 మోల్ గ్యాస్ తీసుకుంటాం. ఎంత? 1 మోల్ గ్యాస్. 1 మోల్ గ్యాస్ తీసుకొని దాని వాల్యూమ్ని కాన్స్టెంట్గా ఉంచి దాని టెంపరేచర్ని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ రైజ్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ కావాల్సి వస్తుందో ఆ అమౌంట్ ఆఫ్ హీట్ని మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటారు. ఓకేనా? ఓకేనా? ఓకే సార్. It is the amount of heat required to raise the temperature of 1 mole of gas through 1 degree centigrade at constant volume. స్థిర ఘనపరిమాణము వద్ద 1 మోల్ వాయువు యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచడానికి ఎంత ఉష్ణరాశి అయితే కావాల్సి వస్తుందో ఆ ఉష్ణరాశిని ఏమంటారంటే స్థిర ఘనపరిమాణము వద్ద మోలార్ విశిష్టోష్ణము లేదా
క్యాపిటల్ సివి అని అంటారు. ఓకేనా? ఓకే సార్. ఇక తర్వాత వచ్చేటువంటిది ఏమిటంటే మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. ఇప్పుడు పై దాంట్లో చెప్పిన దాంట్లో ఏం కాన్స్టెంట్గా పెట్టాము? ఏంటి సార్? మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అనే దాంట్లో ఏది కాన్స్టెంట్గా ఉంచావు? కాన్స్టెంట్ వాల్యూమ్ సార్. వాల్యూమ్ కాన్స్టెంట్. ఇప్పుడు ఇక్కడ కూడా 1 మోల్ వాల్యూమే తీసుకో, 1 మోల్ గ్యాసే తీసుకుంటాం. కానీ ఇక్కడ ఏం కాన్స్టెంట్గా పెడతామంటే ప్రెషర్ని కాన్స్టెంట్గా పెడతాం. కాబట్టి ప్రెషర్ని కాన్స్టెంట్గా ఉంచి 1 మోల్ వాయువు యొక్క టెంపరేచర్ని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ కావాల్సి వస్తుందో దాన్ని మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అని కానీ, లేదా స్థిర పీడనం వద్ద వాయువు యొక్క మోలార్ విశిష్టోష్ణం అని కానీ అంటారు. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఇందాక కేజీ తీసుకున్న వాళ్ళం, ఇప్పుడు ఎంత తీసుకున్నాం? 1 మోల్ తీసుకున్నాం. మోల్ తీసుకున్నాం. కాబట్టి 1 మోల్ కనుక తీసుకుంటే మోలార్ స్పెసిఫిక్ హీట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఇందాక కేజీకి బదులుగా ఇప్పుడు ఏమొస్తుంది? మోల్ వస్తుంది. మోల్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రమాణం ఏమవుతుందో తెలుసా? ఈ రెండింటికి కూడా జౌల్ పర్ మోల్ పర్ కెల్విన్. ఓకేనా? ఓకే సార్. జౌల్ పర్ మోల్ పర్ కెల్విన్. ఏది క్యాపిటల్ సివికైనా అదే, క్యాపిటల్ సిపికైనా కూడా అదే. ఓకేనా? ఓకే సార్. అట్లే సీజియస్ యూనిట్స్ కనుక తీసుకున్నట్లయితే క్యాలరీ పర్ మోల్ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే? ఓకే సార్. ఇప్పుడు మనం ఏమేమి చెప్పుకున్నాం ఒకసారి వరుసగా వస్తారా? డెఫినేషన్. ఫస్ట్ది ఐసోథర్మల్ ప్రాసెస్. దీంట్లో ఏది కాన్స్టెంట్? టెంపరేచర్ కాన్స్టెంట్. టెంపరేచర్ కాన్స్టెంట్. తెలుగులో దీన్ని సమ ఉష్ణోగ్రత ప్రక్రియ, ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. రెండవది అడియాబాటిక్ ప్రాసెస్. దీంట్లో ఏమి స్థిరం? హీట్ కాన్స్టెంట్. హీట్ కాన్స్టెంట్. దీన్ని తెలుగులో స్థిరోష్ణ ప్రక్రియ అంటారు. తర్వాత ఐసోకోరిక్ ప్రాసెస్. దీంట్లో ఏం కాన్స్టెంట్? వాల్యూమ్ సార్. ఇది స్థిర ఘన పరిమాణ ప్రక్రియ. నెక్స్ట్ ఏమిటి? కాన్స్టెంట్ ప్రెజర్. కాన్స్టెంట్ ప్రెజర్. ఐసోబారిక్ స్థిర పీడన ప్రక్రియ. అవునా? తర్వాత చెప్పినటువంటిది స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ సివి. ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉంచి టెంపరేచర్ని ఎంత పెంచుతున్నావు? 1 డిగ్రీ సెల్సియస్. 1 డిగ్రీ. ఎంత గ్యాసు? 1 యూనిట్ మాస్. సిజిఎస్ పద్ధతిలో 1 యూనిట్ మాస్ అంటే గ్రామ్ అని, ఎస్ఐ పద్ధతిలో 1 యూనిట్ మాస్ అంటే 1 కేజీ. అవునా? అవును సార్. అంటే స్థిర ఘన పరిమాణం వద్ద వాయు విశిష్టోష్ణం. అట్లే స్థిర పీడనం వద్ద వాయు విశిష్టోష్ణం సిపి. స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్. ఇక్కడేమో పీడనం స్థిరంగా ఉంచేసి, అంటే ముష్లకాన్ని ఫ్రీగా వదిలేస్తే వాల్యూమ్ మారిపోతుంటుంది, పీడనం స్థిరంగా ఉంటుంది అనమాట. పై దాంట్లో ఏమో ముష్లకం కదలకుండా అట్లా పట్టుకుంటే వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. ఈ రెండిట్లో ఏది పెద్దది, ఏది ఎక్కువ రాసి, ఏది తక్కువ రాసి? సివి పెద్దదంగా ఉంటుంది. సివి కాదు, ఇందాక కూడా అదే తప్పు చెప్పావు. సిపి పెద్దది. ఎందువల్ల అంటే ఇక్కడ ఉష్ణం 2 రకాలుగా వినియోగించబడాలి. 1 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ రైజ్ కావాలి, ముసలకము జరగాలి. కాబట్టి దానికి 10 క్యాలరీలు, దీనికి 5 క్యాలరీలు అనుకో, అది 10 + 5 15. అదే సివి విషయంలోకి వచ్చేటప్పటికి మొదటి 10, 1 డిగ్రీ సెంటిగ్రేడ్ రైజ్ కావడానికి 10. వాల్యూమ్ పెరగదు, అందువల్ల 5 లేదు. కాబట్టి పై దానికి 10, కింద దానికి అయితే 15. కాబట్టి సిపి అనేటువంటిది ఎక్కువ. ఓకేనా? ఓకే సార్. తర్వాత ఉష్ణ సామర్థ్యము లేదా హీట్ కెపాసిటీ. హీట్ కెపాసిటీలో ఏం తీసుకున్నామని చెప్పండి? ఏంటి సార్? దానికి ఏమని చెప్పాం? హీట్ కెపాసిటీకి ఎంతైనా తీసుకొచ్చన్నారు సార్. మాస్ మన దగ్గర ఉన్నది అది ఎంత ఉంటే అంత. యూనిట్ మాస్ కాదు, హోల్ మాస్ ఆఫ్ ది బాడీ తీసుకొని దాని టెంపరేచర్ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ రైజ్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ కావాల్సి వస్తుందో దాన్ని హీట్ కెపాసిటీ. అవునా? అంటే ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశితో సంబంధం లేకుండా అది ఎంత ద్రవ్యరాశి ఉంటే అంత ద్రవ్యరాశిని కూడా 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచడానికి ఎంత ఉష్ణరాశి కావాల్సి వస్తుందో
దాన్ని ఏమంటారంటే ఉష్ణ సామర్థ్యము అంటారు. తర్వాత మనం చెప్పినటువంటి రెండు ఏమిటి? మోలార్ స్పెసిఫిక్. మోలార్ స్పెసిఫిక్ హీట్లో ప్రమాణ ద్రవ్యరాశికి బదులుగా ఏం తీసుకుంటాం? ఒక మోల్ తీసుకుంటాం. ఇక్కడ సివి అనేటువంటి దాంట్లో ఒక మోలు కాన్స్టెంట్ వాల్యూమ్ తీసుకొని టెంపరేచర్ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ ట్రై చేయాలి. దానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ కావాల్సి వస్తుందో దాన్ని మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్, స్థిర ఘనపరిమాణం వద్ద మోలారు విశిష్టోష్ణము. అట్లనే స్థిర పీడనం వద్ద మోలార్ విశిష్టోష్ణము, దాన్ని క్యాపిటల్ సిపి అంటాము. ఇక్కడ ఏమి స్థిరంగా ఉంటుంది? ప్రెజర్ కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇక్కడ కూడా క్యాపిటల్ సివి కంటే క్యాపిటల్ సిపి అనేటువంటిది ఎక్కువ. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ స్థిర పీడనము అన్నప్పుడు ఏమవుతుందంటే ముసలకం అట్లా మూవ్ కావాలి. ముసలకాన్ని అట్నే ఉంచితే ఏమవుతుందంటే ఘనపరిమాణం స్థిరంగా ఉంటుంది, పీడనం పెరిగిపోతుంది. కానీ ముసలకాన్ని వదిలేస్తే ఏమైపోతుంది? ముసలకం జరుగుతుందంటే వాల్యూమ్ ఏమవుతుందని పెరుగుతుంది. అటు వేడి చేస్తున్నట్లయితే ఆ ముసలకం అట్లా పైకి లేస్తుంది అనమాట. అప్పుడు ఘనపరిమాణం పెరుగుతుంది. కాబట్టి ఘనపరిమాణం పెరిగిందంటే మనం ఏం చేసామని అర్థం? ముసలకాన్ని బయటికి నెట్టామని. బయటికి నెట్టాము అంటే మనం అదనంగా పనిచేసాము అని, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే సార్. తర్వాత ఇక్కడ థర్మోడైనమిక్ లాస్ ఉన్నాయి. లాస్ అంటే LAWS. అవునా? ఉష్ణగతిక నియమాలు. ఫస్ట్ ఉష్ణగతిక నియమం ఏమిటంటే 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఏమిటి? 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఉష్ణగతిక శాస్త్ర శూన్యాంక నియమము. శూన్యాంక అంటే 0th లా, శూన్యాంక నియమము. ఇక్కడ దీనికి వెళ్ళే ముందు మనకి థర్మల్ ఈక్విలిబ్రియం అనే ఒక పదం ఉన్నది. తెలుగులో దీన్ని ఏమంటారంటే ఉష్ణ సమతా స్థితి అంటారు. అది అంటే 11వ దాన్ని చెప్పిన తర్వాత 10వ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏమిటంటే రెండు వస్తువుల యొక్క టెంపరేచర్లు సమానంగా ఉన్నాయి అనుకోండి. అంటే సమానంగా ఉన్నాయని ముందుగానే చెప్పకూడదు. ఒక వేడి వస్తువు, ఒక చల్లటి వస్తువు రెండింటిని తీసుకొచ్చి ఇట్లా స్పృశించేటట్లు దగ్గరగా పెట్టామనుకో, అప్పుడు వేడి వస్తువు నుంచి చల్లటి వస్తువుకు ఉష్ణం వెళుతుందా లేదా? ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎంతసేపు ట్రాన్స్ఫర్ అవుతుంది? రెండు సమానమయ్యే వరకు. ఏమి సమానం అయ్యేంత వరకు? హీట్ సార్. హీట్ కాదు, టెంపరేచర్. రెండు సమాన ఉష్ణోగ్రతలకు చేరేంత వరకు కూడా వేడి వస్తువు నుంచి వేడి వస్తువు అంటే టెంపరేచర్ ఎక్కువ ఉందని, చల్లటి వస్తువు అంటే టెంపరేచర్ తక్కువ ఉందని. ఆ రెండింటిని దగ్గరగా కనుక పెట్టేసినట్లయితే వేడి వస్తువు నుంచి చల్లటి వస్తువుకి ఉష్ణము బదిలీ అవుతుంది. ఎప్పటి వరకు బదిలీ అవుతుందంటే అవి రెండు సమాన ఉష్ణోగ్రతల వరకు వచ్చేంతవరకు. ఇప్పుడు ఆ రెండు వస్తువులు ఎట్లా ఉన్నాయంటారంటే దే ఆర్ సెడ్ టు బి ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. అంటే ఆ రెండు వస్తువులు ఉష్ణ సమతా స్థితిలో ఉన్నాయని. అంటే రెండు వస్తువుల మధ్య దగ్గరగా ఉన్నప్పుడు కూడా వాటి మధ్య ఉష్ణ వినిమయం జరగలేదంటే ఆ రెండు వస్తువులు ఎట్లా ఉన్నట్లు లెక్క? ఉష్ణ సమతా స్థితిలో ఉన్నాయని. ఓకేనా? కాబట్టి ఉష్ణ సమతా స్థితి లేదా థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఇఫ్ ద టూ బాడీస్ ఆర్ పుట్ ఇన్ కాంటాక్ట్, ఇఫ్ there is no heat transfer between those two bodies, then those two bodies are said to be in thermal equilibrium. రెండు వస్తువుల్ని స్పృశిస్తూ ఉండేటట్లు ఉంచినప్పుడు ఆ రెండింటి మధ్య ఉష్ణ వినిమయము లేదా ఉష్ణ బదిలీ జరగకుండా ఉన్నట్లయితే ఆ రెండు వస్తువులు కూడా ఉష్ణ సమతా స్థితిలో ఉన్నాయని అంటారు. అంతవరకు అర్థమైందా? అంటే మనకి సూక్ష్మంగా అర్థం కావాలంటే రెండు వస్తువులు సమతా స్థితిలో ఉన్నాయంటే రెండు ఉష్ణోగ్రతలు ఒకే రకంగా ఉన్నాయి. దే ఆర్ ఈక్వల్ ఇన్ టెంపరేచర్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుందంటే చూడండి, నా దగ్గర మూడు వస్తువులు ఉన్నాయి, ABC. ఏమిటి? ఏబిసి. ఇప్పుడు ఏబి అనే రెండు వస్తువులు విడివిడిగా సితో ఉష్ణ సమతా స్థితిలో ఉన్నాయి. అంటే ఏ అనేటువంటిది థర్మల్ ఈక్విలిబ్రియం
దేంతో ఉన్నది? సితో ఉన్నది. తర్వాత బి అనేటువంటిది కూడా సి తోటి ఎట్లున్నది? థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నది. అర్థమవుతుందా? ఓకే సార్. అప్పుడు ఏబీలు కూడా ఎట్లుంటాయి? ఈక్వల్ గా ఉంటాయి. థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి. దాన్ని జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటారు. ఇఫ్ టూ బాడీస్ సెపరేట్లీ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ది థర్డ్ బాడీ, అంటే రెండు వస్తువులు విడివిడిగా మూడవ వస్తువుతోటి కనుక ఉష్ణ సమతా స్థితిలో ఉంటే అప్పుడు నేను తీసుకున్న మొదటి రెండు వస్తువులు కూడా ఎట్లా ఉంటాయి? ఈక్వల్ గా ఉంటాయి. ఉష్ణ సమతా స్థితి అని చెప్పాలి, ఈక్వల్ అనే పదం వాడకూడదు. ఓకేనా? ఓకే సార్. దే ఆర్ సెట్ టు బి ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. కాబట్టి ఇక్కడ నేను మూడు వస్తువులు తీసుకున్నాను, ఏబిసి. ఏ యొక్క టెంపరేచరు టిఏ, బి యొక్క టెంపరేచరు టిబి, సి యొక్క టెంపరేచరు టిసి. ఓకేనా? ఓకే సార్. అప్పుడు టిఏ ఈజ్ ఈక్వల్ టు టిసి అయితే, టిబి ఈజ్ ఈక్వల్ టు టిసి అయితే అప్పుడు టిఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? టీబీ అవుతుంది. టిఏ ఈజ్ ఈక్వల్ టు టిబి అవుతుంది. దీన్ని మనం ఏమంటున్నామంటే థర్మల్ ఈక్విలిబ్రియం, సారీ జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అని అంటారు. అంతవరకు అర్థమైందా? ఓకే సార్. కాబట్టి ముందే చెప్పాలి, థర్మల్ ఈక్విలిబ్రియం చెప్పాలి. థర్మల్ ఈక్విలిబ్రియం అంటే రెండు వస్తువుల యొక్క టెంపరేచర్స్ ఈక్వల్గా అయితే అవి థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నట్లు లెక్క. అంటే వస్తువులు రెండు కూడా థర్మల్ ఈక్విలిబ్రియం అంటే రెండు వస్తువుల యొక్క టెంపరేచర్లు సమానము. ఇప్పుడు జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది అని అంటే, రెండు వేరు వస్తువులు మూడవ వస్తువుతోటి థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటే అప్పుడు ఆ రెండు వస్తువులు కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. ఇఫ్ టూ బాడీస్ ఆర్ సెపరేట్లీ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ఏ థర్డ్ బాడీ, దెన్ ది ఫస్ట్ టూ బాడీస్ ఆర్ ఆల్సో ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. ఓకేనా? ఎక్కిందా? వింటున్నారా? వింటున్నాను సార్. తర్వాత ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇంతకు ముందు చెప్పింది ఏమిటి? జీరోత్ లా. ఇప్పుడు చెబుతున్నది ఏమిటి? ఫస్ట్ లా. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని ఏమంటారంటే ఉష్ణగతిక శాస్త్ర ప్రథమ నియమము, అంటే మొదటి నియమము. ఇప్పుడు ఒక వ్యవస్థకి, అంటే వాయు వ్యవస్థ అనుకోండి, వాయు వ్యవస్థకి నేను కొంత ఉష్ణాన్ని ఇస్తే ఆ ఉష్ణము రెండు రకాలుగా వినియోగించబడుతుందని ఇందాక సిపి అనే చెప్పేటప్పుడు చెప్పాను, గుర్తుందా? ఇప్పుడు ఇందాక నేను సైకిల్ పంపు తీసుకున్నాను, అంటే దాన్ని ఏమన్నాను? వాయు వ్యవస్థ అన్నాను కదా. దాన్ని వేడి చేశాను. వేడి చేసినప్పుడు దాని టెంపరేచర్ రైజ్ అయిందా? అయింది సార్. టెంపరేచర్ రైజ్ చేస్తే దాని ఇంటర్నల్ ఎనర్జీ పెరిగినట్టు. ఓకేనా? ఓకే సార్. ఇంటర్నల్ ఎనర్జీ అంటే అంతర్గత శక్తి పెరిగింది. తర్వాత పిస్టన్ ఏమైంది? మూవ్ అయిందా లేదా? అయింది సార్. మూవ్ అయిందంటే ఏం జరిగిందని అక్కడ ఎక్స్టర్నల్ వర్క్ జరిగింది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఎక్స్టర్నల్ వర్క్ జరగడానికి కొంత హీట్ వినియోగించుకుంది, ఇంటర్నల్ ఎనర్జీ పెంచుకోవడానికి కొంత ఎనర్జీ వినియోగించుకుంది. ఈ మొత్తం దేనికి సమానం అవుతుంది? దేనికి సమానం అవుతుంది? వర్క్ సార్. దానికి ఇచ్చినటువంటి ఎనర్జీ, అంటే దానికి సప్లై చేసిన ఎనర్జీకి సమానం అవుతుంది, అంతే కదా. దానికి ఒక 100 క్యాలరీలు శక్తి ఇచ్చారు. ఓకేనా? ఓకే సార్. 80 క్యాలరీలు ఇంటర్నల్ ఎనర్జీ పెంచుకుంది, మిగిలిన 20 క్యాలరీలు ఎక్స్టర్నల్ వర్క్ చేసింది. అప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజు, తర్వాత ఎక్స్టర్నల్ వర్క్ డన్ను, ఈ రెండింటి మొత్తం ఎంతకు సమానం అవుతుందంటే ఏమని చెప్తాము? హీట్ సప్లై టు ది సిస్టమేనా కదా? కాబట్టి ఇదిగో చూడండి, ద హీట్ ఎనర్జీ సప్లై టు ఏ సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్
ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ ఎక్స్టర్నల్ వర్క్ డన్. అవునా? అవును సార్. కాబట్టి ఒక వ్యవస్థ యొక్క అంతర్గత శక్తిలో పెరుగుదల, బాహ్య కర్మ, ఈ రెండింటి యొక్క మొత్తము ఆ వ్యవస్థకు అందజేసినటువంటి ఉష్ణ రాశికి సమానము. లేదా రివర్స్లో చెప్పాలంటే ఒక వ్యవస్థకి కొంత శక్తిని ఇచ్చినప్పుడు అది ఆ శక్తిని 2 రకాలుగా వినియోగించుకుంటుంది. కొంత అంతర్గత శక్తి పెరుగుదలకి, కొంతేమో బయట పని చేయడానికి, బాహ్య కర్మ చేయడానికి. ఓకేనా? ఓకే సార్. దాన్ని ఏమంటున్నాము? ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇప్పుడు వాయు వ్యవస్థకు నేను డిక్యూ అనేటువంటి హీట్ని ఇచ్చాను. ఎంత ఇచ్చాను? డిక్యూ అనే హీట్ ఇచ్చాను. తర్వాత దానికి ఇంటర్నల్ ఎనర్జీ ఎంత అయిందంటే డియు. ఓకేనా? ఓకే సార్. తర్వాత అది ఎక్స్టర్నల్ వర్క్ ఎంత చేసింది అంటే డిడబ్ల్యూ. ఓకేనా? ఓకే సార్. అప్పుడు డిక్యూకి డియుకి డిడబ్ల్యూకి ఏంటి సంబంధం, రిలేషన్ చెప్పు? డిక్యూ ఈక్వల్ టు డిడబ్ల్యూ ప్లస్ డియు సార్. అదే ఫస్ట్ ఇంటర్నల్ ప్లస్ ఎక్స్టర్నల్ వర్క్. ఇంటర్నల్ అంటే మన దగ్గర, మనకి ఇంటి దగ్గర ఒక 100 రూపాయలు ఇచ్చారనుకో, మనం ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టుకొని కొనుక్కొని తిన్నాం. అది మన ఇంటర్నల్ ఎనర్జీ పెంచుకున్నట్లు లెక్క. మన ఫ్రెండ్కి ఇంకొక 25 రూపాయలు 50 రూపాయలు మిగిలింది ఇచ్చేసాం. కాబట్టి నువ్వు తీసుకున్నది, నువ్వు ఖర్చు పెట్టుకున్నది నీ ఫ్రెండ్కి ఇచ్చింది. లేదా రివర్స్లో చెప్పాలంటే నువ్వు ఖర్చు పెట్టుకున్నది మీ ఫ్రెండ్కి ఇచ్చింది, 2 కలిపితే నువ్వు ఇంట్లో నుంచి తీసుకున్నది అవుతుంది. అంతేనా కదా? అంతే సార్. అది దాన్ని ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటారు. ఇప్పుడు ఈ రిలేషన్ కనుక చూసినట్లయితే ఇదిగో డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియు ప్లస్ డిడబ్ల్యూ. ఇప్పుడు ఇందాక మీకు సివి చెప్పాను కదా. ఎస్ సార్. సివిలో కేవలం ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ మాత్రమే ఉన్నది. అవునా కదా? అవును సార్. ఇదిగో చూడండి, డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియుకు బదులుగా ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ఎంసివి డిటి. అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్టి అనేటువంటిది ఒక ఫార్ములా అన్నమాట. ఓకేనా? ఓకే సార్. ఎంకు బదులు ఎం వచ్చింది, గ్యాసెస్ కాబట్టి ఇక్కడ ఘన పరిమాణం స్థిరంగా ఉంది, బాహ్య కర్మ లేదు కాబట్టి అంతర్గత శక్తి పెరుగుదలకు సంబంధించింది కాబట్టి సివి వేసుకున్నాం. ఉష్ణోగ్రత ఎంత పెరిగిందంటే డిటి పెరిగింది. కాబట్టి ఎం ఇంటూ సివి ఇంటూ డిటి అనేటువంటిది ఏంటి? అంతర్గత శక్తిలో పెరుగుదల. కాబట్టి డియు అనేది ఎంతకు సమానము? ఎంసివి డిటి. తర్వాత డిడబ్ల్యూ అనేటువంటిది దేనికి సమానం అవుతుందంటే పి ఇంటూ డివి. అంటే పీడనము. ముసలకం బయటికి జరిగింది అన్నాం కదా. ముసలకం బయటికి జరిగిందంటే వాయువు యొక్క ఘన పరిమాణం ఏమైంది? ఏంటి సార్? ముసలకం బయటికి జరిగింది, పిస్టన్ బయటికి జరిగింది అనుకో, అప్పుడు లోపల ఉండేటువంటి ఎయిర్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది? పెరుగుతుంది సార్. ఆ పెరిగిన వాల్యూమ్ని డివి అంటారు. ఓకేనా? ఓకే సార్. ప్రెషర్ ఇంటూ చేంజ్ ఇన్ ది వాల్యూమ్ డివి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ వర్క్ డన్ అనమాట. ఓకేనా? ఓకే సార్. కాబట్టి డియు ఎంతకు సమానం అవుతుందంటే ఎం ఇంటూ సివి ఇంటూ డిటి. అట్లానే డిడబ్ల్యూ ఎంతకు సమానం అవుతుంది? పిడివి. ఓకేనా? ఓకే సార్. కాబట్టి డియు ఈజ్ ఈక్వల్ టు ఎంసివి డిటి, డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానం అవుతుంది? పిడివికి సమానం అవుతుంది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఎంసివిడిటిలో బాహ్యకర్మ లేదు, కానీ ఎంసిపిడిటిలో బాహ్యకర్మ కూడా కలిసి ఉంటుంది. అందువల్ల విడిగా మళ్ళీ బాహ్యకర్మను నువ్వు వేసుకోక్కర్లేదు. అందువల్ల చూడండి, ఎంసివి ప్లస్ పిడివి, ఎంసివిడిటి ప్లస్ పిడివి ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానం అవుతుంది? ఎంసిపి డిటి. అంటే సిపిలో ఏమున్నది? ఇంటర్నల్ ఎనర్జీ ఉన్నది, ఎక్స్టర్నల్ వర్క్ డన్ కూడా ఉంది. 2 కలిపి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మళ్ళీ పీడివి అనే పదం రాలేదు. ఓకేనా? ఓకే సార్. కాబట్టి డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియు ప్లస్ డిడబ్ల్యూ, ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంసివి డిటి ప్లస్ పీడివి, ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంసిపి డిటి. అంతవరకు అర్థమైందా? ఓకే సార్. ఇక్కడ ఎం అనేటువంటి పదం కనుక రాస్తే పక్కన స్మాల్ సివి
లేదా స్మాల్ సిపి అనే పదాలు ఉండాలి. ఓకేనా? ఓకే సార్. ఎందువల్ల అంటే ఇక్కడ మాస్కు సంబంధించింది కాబట్టి ఎం గ్రాములు, 1 గ్రాముకు తీసుకున్నట్లయితే సిపి కానీ సివి కానీ, ఎం గ్రాములు తీసుకుంటే ఎం ఇంటూ సిపి కానీ లేదా ఎం ఇంటూ సివి కానీ వస్తాయి. అదే మోల్స్ కనుక తీసుకున్నాం అనుకో, క్యాపిటల్ సివి కానీ లేదా క్యాపిటల్ సిపి కనుక తీసుకుంటే అప్పుడు పక్కన మాస్ రాదు, ఏం రావాలి? మోల్స్ రావాలి. మోల్స్ రావాలి. నంబర్ ఆఫ్ మోల్స్ మనం స్మాల్ ఎన్ చేత చూపిస్తాం, అప్పుడు స్మాల్ ఎన్ ఇంటూ సివి ఇంటూ డివిటి అని రాస్తాం. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఇక్కడ రాసింది క్యాపిటల్ సిపిలా క్యాపిటల్ స్మాల్ సిపిలా? స్మాల్ సిపిల్. ఎందువల్ల దాని పక్కన ఎం వచ్చింది కాబట్టి. కాబట్టి ఇప్పుడు ఎన్ని లాస్ చెప్పుకున్నాం? 0th లా ఫస్ట్ లా చెప్పుకున్నాం సార్. నెక్స్ట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఉష్ణగతిక శాస్త్ర ద్వితీయ నియమము. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు వేడి వస్తువు నుంచి చల్లటి వస్తువుకు ఉష్ణం ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా? అవుతుంది సార్. చల్లటి వస్తువు నుంచి వేడి వస్తువుకి ట్రాన్స్ఫర్ అవుతుందా? అవ్వదు సార్. కాదు. అప్పుడు చల్లటి వస్తువు దగ్గర నుంచి వేడి వస్తువుకి హీట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏం చేయాలి? ఎక్స్ట్రా వర్క్ ఏమైనా ఇవ్వాలేమో. ఎక్స్టర్నల్గా మనం ఏదో చేయాలి. ఇప్పుడు మామూలుగా వంకాయలు తీసుకొచ్చి మామూలుగా బయట పెట్టామనుకో, అప్పుడు వంకాయలు కనుక వేడిగా కనుక ఉన్నట్టయితే వేడి వంకాయలు చల్లబడతాయి. లేదా చల్లటి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టామనుకో, వంకాయల నుంచి వేడి బయటకు వచ్చేస్తుందా లేదా? ఎస్ సార్. బయట టెంపరేచర్ ఏమో ఎక్కువ ఉంటుంది, లోపల వంకాయల టెంపరేచర్ ఏమో తక్కువ ఉండాలి. అది పని చేయాలంటే ఏముండాలి? నీకు ఫ్రిడ్జ్ ఉండాలన్నా పని లేదా? ఉండాలి సార్. ఆ ఫ్రిడ్జ్ దాన్ని ఏమంటున్నారంటే ఎక్స్టర్నల్ ఏజెన్సీ అంటారు. అవునా? బాహ్య ప్రమేయం కనుక లేకపోయినట్లయితే తక్కువ ఉష్ణోగ్రత దగ్గర ఉన్న వస్తువు దగ్గర నుంచి ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న వస్తువుకి ఉష్ణము బదిలీ కాదు. ఓకేనా? ఓకే సార్. కాబట్టి తక్కువ నుంచి ఎక్కువకి వెళ్ళాలంటే, బదిలీ జరగాలంటే ఏముండాలి? ఎక్స్టర్నల్ ఏజెన్సీ ఉండాలి. కాబట్టి విత్ ది హెల్ప్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఏజెన్సీ ఓన్లీ హీట్ క్యాన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ లోయర్ టెంపరేచర్ బాడీ టు హయ్యర్ టెంపరేచర్ బాడీ. కాబట్టి ఇది తక్కువ ఉష్ణోగ్రత ఉన్న వస్తువు దగ్గర నుండి ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉన్న వస్తువుకి ఉష్ణం బదిలీ కేవలం బాహ్య బల ప్రమేయంతోనే జరుగుతుంది. ఓకేనా? అర్థమైనట్లు